ఆఖరు. మళ్ళీ ఎప్పుడు? మళ్ళీ 2027 డిసెంబరు లేదా 2028 జనవరి. అయిపోయింది కదా. అయిపోతే మళ్ళీ అదొక 6. అంటే ఇంకా 6 నెలలు మాత్రమే. అరే 2026 డిసెంబర్ జనవరి లేదా 2027 జనవరి నుంచి మే దాకా, 2026 డిసెంబర్ నుంచి 2027 మే ఆఖరు, 2027 డిసెంబర్ నుంచి 2028 మే. ఇక 2029 మళ్ళీ వర్షాలు తగ్గేప్పటికి ఎలక్షనే కదా. అంటే 6 మాసాలు మాత్రమే చంద్రబాబు చేతిలో ఉందండి. 6 మాసాలు అమరావతికి వచ్చేప్పటికి రిటర్నబుల్ ప్లాట్స్ ఇవ్వటానికి ఇంకా 6 మాసాలు మాత్రమే ఉంది పదవీ కాలం. జగన్ మావిగన్ అంటున్నాడు. డబ్బులు ఎట్లా? ఈ రోడ్లు ఎట్లా? మాకు ప్లాట్లు ఎట్లా? ఎవడిస్తాడు మాకు? ఇవాళ రైతులు ఆక్రోశం ఏంటంటే, బాధపడేది అమరావతిలో అందరూ సామాన్యులందరూ కూడా చంద్రబాబుతో లింకు లేనివాళ్ళు, చంద్రబాబుతో బంధం లేనివాళ్ళు, చంద్రబాబుకి బినామీలు కానివాళ్ళందరూ రైతులు ఏడిపంటే, ఒరిజినల్ రైతులు ఏడిపోయాయండి. ఏంటి అంటే అందరూ కన్నీరు మున్నీరు కాచేది. ఏమండి ఎవడో ఒకటి మాట్లాడి మా ప్లాట్లు కూడా చంద్రబాబుని కొనుక్కోమని చెప్పండి సార్, మొత్తం అంతా మేమేం చేస్తాం సార్, మాకు ఎవరో ప్లాట్లు ఎవరో సావరో ఎప్పటికి ఇస్తారో అప్పుడే, లేకపోతే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణనో లేకపోతే ఈనాడు రామోజీరావు గారి అబ్బాయినో ఎవరో ఒకరిని కొనుక్కోమని చెప్పండి సార్, పెద్ద పెద్ద ప్లాట్లు వస్తాయి, వాళ్ళకి మంచి మంచి ప్లాట్లు వస్తాయి. లేకపోతే టీటీడీ చైర్మన్ రేపు నవంబర్తో ఊడిపోతుంది కదా, ఆయన నన్ను వచ్చి కొనుక్కోమని చెప్పండి. నవంబర్ దాకా కాలం లెక్కెడతామే కదా నాయుడు గారు. నవంబర్ తర్వాత అది ఆఖరే కదా. అయిపోయింది. 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని విషం చిమ్మినందుకు 2 మాసాలు చైర్మన్ అయిపోయింది. మధ్యలోనేమో శ్రీరంగ అదే మనకు ఆ ఫిల్ములన్నీ బయటకు వచ్చినాయి. దాంతో నవంబర్ దాకా చీకట్లో ఉండన్నారు. నవంబర్లో ఎంత డ్రామా చేస్తారంటే, తిరుపతి వెళ్తే ఇతను ఎవరో తెలవనట్టు ఇటు చూస్తూ ఉంటాడు, పక్కనే నుంచుని ఉంటాడు. నవంబర్ దాకా రోజులు లెక్కెడతారు. నవంబర్తో పాట ఉంది కదా, మంగళం ఏదో మంగళహారతి పాట పాడతారు. ఈ పాట పాడి పంపించేస్తారు. వచ్చి ఆయన కొనుక్కోమంటున్నారు వీళ్ళు. వాళ్ళు చెప్తే ఎవరికి పనికి వస్తుందండి ఇది? అయితే బాలకృష్ణ కొనుక్కోవాలి, లేకపోతే లోకేష్ కొనుక్కోవాలి, లేకపోతే లోకేష్ వాళ్ళు తోళ్ళు గారు కొనుక్కోవాలి, లేకపోతే ఆయన ఏదో చైర్మన్ తీసుకున్నాడు కదా మమ్మల్ని చూపించి ఆయన, లేదా ఇంకో పేపర్ అయినా, లేకపోతే జ్యోతి అయినా, ఈనాడు అయినా, వాళ్ళు వీళ్ళు ఎవడో ఒకటి కొనుక్కోమనండి అని రైతులు బాధపడుతున్నారు. వాళ్ళకి కంట్లో కన్నీరు కూడా లేదు. ఏడ్చి కన్నీళ్ళు కూడా ఎండిపోయినాయి అమరావతి రైతులు. ఎవడికి చెప్పుకోవాలి? చంద్రబాబు దగ్గర ఎంట్రీ లేదు, లోకేష్ దగ్గర ఎంట్రీ లేదు. గెలవంగానే మాత్రం తలుపులు తీసాం, రోజు దర్బార్. ఇవాళ దర్బార్ లేదు, తలుపులు లేదు, తీసేది లేదు. ఏమన్నా అంటే అంతా అక్కడ సాంబశివరావు, పిఏ సాంబశివరావు ఉన్నాడు, ఆయన ఎవరు కిలార్ రాజేష్ ఉన్నాడు, ఆడున్నాడు ఈడున్నాడు అంటాడు. కిలార్ రాజేష్ ఎమ్మెల్యేలకే చూడడం, ఎమ్మెల్యేలని ముఖమే చూడడం, ఎమ్మెల్యేలు పోనే ఎత్తడు, సాంబశివరావు ఎత్తడు. ఎమ్మెల్యేలకి దిక్కులే అవ్వదు. ఇక అమరావతి రైతులు ఎక్కడ? యూజ్ అండ్ త్రో, వాడుకోవటం వదిలేయటం. చంద్రబాబు గారు నైజం అది, వాడుకోవటం వదిలే. మోహన్ బాబు చెప్తున్నాడు కదా, మా ఫ్రెండ్ కాడికి వాడుకోవటం వదిలేయటమే అలవాటని. నేను చెప్పట్లా, బాల్యమిత్రుడు మోహన్ బాబుకి ఆయనే చెప్తున్నాడు. మావాడు మంచి ఎవరినైనా సరే యూజ్ అండ్ త్రో, వాడటం వదిలేయటమని. అమరావతి రైతులను పడే పరిస్థితి అది అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు రెండో విడత అంటాడు. రెండో విడత ఏంటి? రెండో విడత, రెండో విడతలు ఎవరికి ఇస్తావు? వెళ్ళి వడ్లమాన వెళ్తే వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏ ఊరు వెళ్ళినా ఇట్ట కదిపితే చాలు వల బాధలు, కళ్ళం నీళ్లు. ల్యాండ్ పూలింగ్కి మేము ఇవ్వము. మొదటి ఫేజ్లో రైతులకే వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు, ఇంతవరకు ప్లాట్లు ఇవ్వంటే వీళ్ళందరినీ కూడా ఎవరైతే రెండో ఫేజ్లో రైతులు ఎవరైతే భూమి మేము ఇవ్వను అంటున్నారో వాళ్ళందరి భూములు కూడా నిషేధిత జాబితాలో పెట్టేస్తున్నారు రెవెన్యూ రికార్డులో. వడ్లమానే కాదు, రైతులందరికీ చెప్తున్నాం, సెకండ్ ఫేజ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెకండ్ ఫేజ్ ఆఫ్ అమరావతికి వ్యతిరేకం. జగన్ గారు చెప్పారు, మేము కూడా మళ్ళీ చెప్తున్నాం. సెకండ్ ఫేజ్లో ఎవరి భూములైతే అన్యాయంగా అక్రమంగా ల్యాండ్ పూలింగ్కి ఇవ్వను అని చెప్పి ఎదురు తిరిగితే వాళ్ళ భూములు నిషేధిత జాబితాలో పెడుతున్నారో ఏదో రకంగా మీరు పళ్ళబిగున పోరాటం చేయండి. 29లో జగన్ వస్తాడు, మీ నిషేధిత జాబితాలని మీ భూములన్నీ కూడా ఫ్రీ చేస్తాడు.
చుక్కల భూములు పెట్టాడు ఇట్టాగే చంద్రబాబు నాయుడు గారు 2016, 17, 18 సంవత్సరంలో దాదాపుగా ఈ రాష్ట్రంలో 40-50 వేల ఎకరాలని చుక్కల భూముల కింద పెట్టాడు. చుక్కల భూములు నిషేధించే జాబితాలో పెట్టాడు. జగన్ గారు మొత్తం అవన్నీ కూడా తీసేసి రైతులకి సొంతానికి హక్కుదారుగా చేశాడు. మళ్ళీ చంద్రబాబు వచ్చాడు, మళ్ళీ తాళం వేసి మళ్ళీ చుక్కల భూములన్నీ కూడా నిషేధిత జాబితాలో పెట్టాడు. ఈ అమరావతి దోపిడీ ఎంత దుర్మార్గంగా ఉందంటే చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కట్టించుకున్నాడు. ఎంతలో కట్టించుకున్నాడు తెలుసా అండి? ఆయన ఇల్లు 5 ఎకరాలు కదా, 5 ఎకరాలే కాదు, 3 బిల్డింగులుగా ఆఫీసు, పొలిటికల్ ఆఫీసు, ఆయన ఇల్లు 3 ముక్కల కింద కడతా 3 ముక్కలు కలిసి 5,000 చదరపు మీటర్లు. 5,000 చదరపు మీటర్లు అంటే ఎంత ఎస్ఎఫ్టీ అండి? G+2 గ్రౌండ్ ఫ్లోరు, ఫస్ట్ ఫ్లోరు, సెకండ్ ఫ్లోరు అంటే ఒక్కొక్క ఫ్లోరు 54,000, 3 బిల్డింగులు కలిపి 54,000 చదరపు అడుగులు. 3 ఫ్లోర్లు సుమారుగా 1,50,000 చదరపు అడుగులు. ఎవరుంటారు? మేడం, పెద్ద మేడం గారు రారు, చిన్న మేడం గారు రారు, శనివారం ఆదివారం మీరు వెళ్ళిపోతారు. 1,00,000 అంటే 1,50,000 చదరపు అడుగులు ఇల్లు కట్టుకుంటున్నారు మీరు. దాన్ని ఏమంటారు? అంటే ఉండాలండి. ఒక్కొక్క బిల్డింగు 10 లక్షలు 50 లక్షలు బిల్డింగ్ చదరపు అడుగుల్లో కడుతున్నారు కదా. ఎవరు కడుతున్నారు ఇల్లు? చంద్రబాబు నాయుడు గారు. అంటే అమరావతిలో అవినీతి గురించి మాట్లాడటానికి చెప్తున్నాను. ఎవరి అట్లూరు సీన్ ఎవరు? మీ ఇల్లు కడుతున్న అట్లూరు సీన్ ఎవరు? ఎవరండి? చంద్రబాబు నాయుడు గారు. నక్కపల్లిలో కాంట్రాక్ట్ ఇచ్చారంట కదా, నక్కపల్లిలో రోడ్లు వేయమని 600 కోట్లు వర్క్ ఇచ్చారంట కదా అట్లూరు సీన్కి. మన ఇల్లు కడుతున్నాడు కదా. దీన్ని ఏమంటారు? కిట్పోకు అనరా? మిమ్మల్ని వేయిద్దా లోపల అంటున్నా. సార్ మిమ్మల్ని అరెస్ట్ చేయొద్దా? మీరు ఏప్రిల్ 9వ తారీఖున శంకుస్థాపన చేశారు సార్ చంద్రబాబు నాయుడు గారు. అంటే ఎందుకు చెప్తున్నానంటే మొత్తం సంవత్సరం తిరిగేప్పటికి మళ్ళీ ఏప్రిల్ 26కి వచ్చేప్పటికి మొత్తం సివిల్ స్ట్రక్చర్ అంతా అయిపోయింది. మీ ఇల్లు అమరావతి మాత్రం పూర్తవలా. సంవత్సరం తిరిగేప్పటికీ మీ సివిల్ స్ట్రక్చర్ అంతా పూర్తయిపోయింది మీ ఇంటిది. అమరావతిలో ఏ బిల్డింగు పూర్తవలా. మీ ఇంటి ఇంటీరియర్ ఎవరు చేస్తున్నారు సార్? మీ ఇంట్లో ఇంటీరియర్ ఎవరు చేస్తున్నారు? జెన్సీస్ వాళ్ళే కదా. ఎవరి జెన్సీస్ వాళ్ళు? కొంపదీసి ఇళ్ళు ఏమన్నా సెక్రటరేట్ బిల్డింగు 150 కోట్ల రూపాయలతో డిజైనింగ్ చేస్తున్నారు. వాళ్ళు కాదుగా ఇళ్ళు, వాళ్ళేనండి జెన్సీస్ అంటే. వాళ్ళు కాదు, హైదరాబాద్లో జెన్సీస్ వాళ్ళు. మీ ఇల్లు ఇంటీరియర్ చేస్తున్న వాళ్ళు మొత్తం లెక్కలు సరిపెట్టుకుంటున్నారు. అంటే ఏతావాత ఏం జరుగుతుందంటే అమరావతి మొత్తం అవినీతి అవినీతి అవినీతి. సొమ్ము ఒకటిది, సోకొకటిది. రైతుల పొలం, జనం సొమ్ము మొత్తం కలిసి నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతి పేరుతో ఎక్కడ లేని ఈ భూప్రపంచం మీద ఎక్కడ లేనటువంటి అవినీతికి తెరలేపారు. ఈ రాష్ట్రానికి అదొక మెడలో గుదిబండగా దాన్ని తయారు చేస్తున్నారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం తప్పు చెప్పారు? ఏ తాడేపల్లి రోడ్డు మీదో, లేదా యూనివర్సిటీ దగ్గరో, కాజ్ దగ్గరో, లేదా ఈ పొద్దుటూరు, లేకపోతే ఆకునూరు, గండిగుంట ఎక్కడో అక్కడ సెక్రటరేట్ పెట్టచ్చు కదా. ఒక 500 ఎకరాలో, ఒక 1000 ఎకరాల్లో తీసుకొని సెక్రటరేట్ కట్టేసేసి ఎందుకని మీరు జోనింగ్ చేయలేదు? జోనింగ్ చేస్తే ఎప్పుడు కూడా నగరాలు, రాష్ట్రాలు, ప్రజలు నిర్మాణం చేసుకోవాలి, కాలానుగుణంగా నిర్మాణం జరగాలి తప్పితే ఒక ప్రభుత్వం నగరాల్ని, రాజధానుల్ని, రాష్ట్రాలని నిర్మాణం చేసింది ఇంతవరకు ఒక్కటి కూడా సక్సెస్ఫుల్గా ప్రభుత్వాలు నిర్మాణం చేసినటువంటి రాజధాని భూమి మీద ఇంతవరకు లేదనేది జగన్ చెప్తుంటే మీరు వినరు.
ఎందుకు వినరంటే కళ్ళకి డబ్బు పొరలు మీకు డబ్బు పొరలు కమ్మేసినాయి కాబట్టి మీరు వినరు ఎవరన్నమాట. మావిగని ఎందుకు అమరావతి కన్నా గొప్పదో మేము చెప్తున్నాం. ఎందుకు గొప్పది కాదో మీరు చెప్పరు. ఎందుకు గొప్పది కాదో మీరు చెప్పరు. జగన్ గారు అడిగిన ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్పరు. అద్దాలకి సెక్రటేరియట్ బిల్డింగ్ అద్దాలకి 2,500 కోట్ల, ఎలివేషన్లో అద్దాలు బిగిస్టాక్ 2,500 కోట్లు అండి. ఎందుకు సార్ ఇంత అవినీతి? మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరొకసారి చెప్తున్నాం, అమరావతి పేరుతో జరుగుతున్నటువంటి భూదోపిడీ కానీ లేదా ప్రజల సొమ్ముని దోచుకుంటున్నటువంటి ప్రతి దాన్ని కూడా మేము ఖండిస్తున్నాం. ఇవాళ నిన్న కాక మొన్న కమ్యూనిస్ట్ ఆఫీస్కి వచ్చి పెనుమాక రైతులు కంట నీరు పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు, రైతు కన్నీరు భూమి మీద పడితే ఆ రాజ్యానికి అరిష్టం, రాజులకు అరిష్టం, ఆ దేశానికి అరిష్టం. మీ మూలంగా మీరు చేస్తున్నటువంటి పాపాల వల్ల ఇవాళ అమరావతిలో లేదా అమరావతి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతంలోని రైతులు కన్నీరు ఆ భూమి మీద పడితే మాత్రం ముందు మీరు పోయారు, ఈ రాష్ట్రానికి అరిష్టం జరుగుద్దని చెప్పనేది మిమ్మల్ని హెచ్చరిక చేస్తూ ఈ అవినీతిని కట్టిపెట్టండి. మావిగన్ గురించి ఆలోచించండి. ఎందుకు ఒక మంచి ఆలోచన చెప్పినప్పుడు దాన్ని ఎందుకు చేయకూడదు అనేది ఆలోచించమని డిమాండ్ చేస్తాను.